ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్. ఇది రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇది వెన్యూ అనేది బే ఓవల్ మౌంట్ న్యూజిలాండ్లో. సో ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకున్నట్టయితే జేమీ స్మిత్ అండ్ బండెకట్ ఓపెనర్స్, జేకబ్ బెథెల్ ఫస్ట్ డౌన్, జో రూట్ నెంబర్ 2, బ్రూక్ నెంబర్ 3, జాస్ బట్లర్ ఎట్ నెంబర్ 4. అండ్ ఆల్రౌండర్లు అంటే శామ్ కరన్ అండ్ బ్రాడన్ కేస్ వాళ్ళకి ఆల్రౌండర్, ఒక స్పిన్నర్ అదిల్ రషీద్, అండ్ వాళ్ళ పేస్ బౌలింగ్ వచ్చి లూక్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్. ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే ప్లేయింగ్ లెవెన్ ఇది. మన న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్కి వచ్చే విలియం, డెవన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచంద్ర రవీంద్ర, డయల్ మిచెల్, టామ్ లాథమ్, బ్రేస్వెల్, శాంతన్, జాకబ్ డఫే, మ్యాట్ హెన్రీ, నెథన్ స్మిత్. ఇది న్యూజిలాండ్ మా ప్లేయింగ్ లెవెన్. నేను ఎక్స్పెక్ట్ చేసే ప్లేయింగ్ లెవెన్ యాక్చువల్ ఇది. సో రేపు ఆ వెన్యూలో హ్యూమిడిటీ అనేది 80% ఉంది, 14% ఆఫ్ ఛాన్స్ ఉంది, 14% ఆఫ్ రెయిన్ ఛాన్స్ ఉంది. యాక్చువల్లీ న్యూజిలాండ్ అనేది పేసర్ ఫ్రెండ్లీ వికెట్. యాక్చువల్లీ ఏ పిచ్ అయినా న్యూజిలాండ్ ఖచ్చితంగా పేసర్ ఫ్రెండ్లీ వికెట్. ఫస్ట్ 10 అవర్స్ అనేది పవర్ ప్లే చాలా క్రూషియల్గా ఉంటుంది, ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. స్వింగ్ అనేది 70-80% బాల్ స్వింగ్ అయితే ఉంటుంది ఆ పిక్చర్లో. సో మనం వీళ్ళిద్దరి మధ్యలో హెడ్ టు హెడ్ వన్ డేస్ చూసుకుంటే వాళ్ళిద్దరు మధ్యలో 96 మ్యాచెస్ ఆడారు. న్యూజిలాండ్ 45 గెలిచింది, ఇంగ్లాండ్ 45 గెలిచింది. 2 టై అయ్యి నో రిజల్ట్స్ 4 ఉన్నాయి. నేనేమనుకుంటున్నానంటే ఇంగ్లాండ్ అది యాక్చువల్లీ బెటర్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 10 అవర్స్ కానీ జేమ్స్ స్మిత్ కానీ బండెకట్ కానీ సర్వైవ్ అయ్యారంటే ఇది న్యూజిలాండ్కి చాలా హై స్కోర్. న్యూజిలాండ్ చేజ్ చేయడం చాలా హై స్కోరింగ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి జేకబ్ బెథెల్, జో రూట్ అనేది నాకు తెలిసి 2-3 ఇయర్స్ తర్వాత వన్ డే ఆడుతున్నాడు. బ్రూక్ మనకు ఆల్రెడీ తెలుసు ఏ స్థాయిలో టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నాడు. మనం T20లో కూడా చూసాం బట్లర్ ఏ ఫామ్లో ఉన్నాడో, బ్రూక్ ఏ ఫామ్లో ఉన్నాడు. వీళ్ళందరూ 100 ఆడొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అదే T20 మోడ్ సెటప్లో ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న రీసెంట్ జనరేషన్లో వన్ డే ఎట్లా ఆడుతున్నారంటే దే ఆర్ ప్లేయింగ్ లైక్ T20. సో మేబీ ఇది హై స్కోరింగ్ వెన్ అండ్ బ్యాటింగ్ పిచ్ ఫ్రెండ్లీ ట్రాక్ కాబట్టి మనం న్యూజిలాండ్ బౌలింగ్లో కూడా వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ లేదు. ఎక్సెప్ట్ మ్యాట్ హెన్రీ, వాళ్ళకి నేథన్ స్మిత్ కూడా చాలా తక్కువ వన్డేలు ఆడాడు, జాకబ్ డఫీ కూడా చాలా తక్కువ వన్డేస్ ఆడాడు. మేబీ స్పిన్నర్స్లో మిచెల్ శాంతన్ చాలా ఎక్కువ వన్డేలు ఆడినా, బ్రేస్వెల్ కూడా మళ్ళీ చాలా తక్కువ వన్డేస్ ఆడాం. సో ఈ బౌలింగ్ లైనప్తో కంపేర్ చేస్తే ఇంగ్లాండ్ అనేది వాళ్ళకి చాలా పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా ఉంది. వాళ్ళకి నెంబర్ 10 వరకు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. సో నేనేమనుకున్నానంటే ఒకవేళ కానీ పవర్ ప్లే కానీ వాళ్ళు అట్లీస్ట్ ఫస్ట్ 10 అవర్స్ ఒక 50-60తో వికెట్లెస్ కానీ వెళ్ళారు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది 350-380 స్కోర్ కొట్టే టీం. సో మనం న్యూజిలాండ్ ఒకవేళ చేజ్ చేసేటప్పుడు కానీ ఏమైనా వచ్చిందంటే న్యూజిలాండ్ ఇది మ్యాక్స్ 1 సైడ్ కాంటెస్ట్, ఎందుకంటే న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత వన్ డే ఆడుతున్నాడు. రచన కూడా చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. కాన్వే కూడా